అండి అలారుముద్దుగా లేక లేక కలిగిన పిల్లవాడికి నామకరణం ఎవరికి చెప్పకుండా ఎవరికి సాపాటు పెట్టకుండా మనమే వండుకుని మనమే తినేసి ఇదేం బతుగా. కనుక ఆవిడకి చాలా కోపం వచ్చేసింది యశోదాదేవి. కానీ ఏం చేస్తుంది, ఎవరు మహానుభావుడు ఇలాంటి వాడు రాడు, ముహూర్తం కూడా ఎన్నో ఏళ్ళకు కానీ ఇలాంటి ముహూర్తం రాదుట, అందుచేత నామకరణం చేయాలి, రహస్యంగా చేయాలి చెప్పాడు నందుడు. సరే బలరామకృష్ణులు ఇరువురికి మరి నామకరణం చేయాలి కదా. ఈ అప్పచెల్లెడు ఇద్దరు అంటే యశోద అక్క, మరి పల్లెటూళ్ళలో అలాగే కదండి ఉంటాయి. పూర్వం మనవాళ్ళు కూడా వరుస లేకుండా మాట్లాడుకునేవారు కాదు. ఎవరైనా కానీ మామయ్యనో నాన్నయ్య నాన్ననో ఏదో ఒకటి చిన్న అన్నాను ఏదో పిలుచుకునేవారు కదండి. అలా రోహిణీదేవిని పిలిచి అక్క అక్క ఎవరో పెద్దగా గొప్పవాడు చెట్ట, ఆయన ఏమో నామకరణం చేస్తట మన పిల్లలకి, ఆవిడకి చెప్పకూడదుట, అతిరహస్యంట, ఆయన మహాయోగిట. అసలు ఏమిటో ఆ యోగం ఏమిటో మా ఆయన తెగబొగిడేస్తున్నాడు. ఆయన్ని పరీక్షిద్దాం. ఏమిటి పరీక్షించాలి? సరే నామకరణానికి కూర్చున్నారండి. కూర్చున్నప్పుడు రోహిణీదేవి ఒడిలో కృష్ణ భగవానుని పడుకోబెట్టు, యశోదాదేవి ఒడిలో బలరాముని పడుకోబెట్టు. నిజంగా ఈయనే కనుక గొప్ప యోగి అయితే ఎవరి పిల్లవాడు ఎవడో కనిపెట్టేయాలి కదా. లేకపోతే ఈయనగా మామూలుగా ఫ్యాషన్ కోసం గడ్డాలు పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, ఈయన అంతే అని వాళ్ళిద్దరూ మార్చుకుని కూర్చున్నారు. చూచాడు ఆయన. చూచిన వెంటనే ఆ బలరామస్వామిని చూడగానే అయం వైరోహిణి పుత్రో అని యశోదాదేవిలో పడుకున్నాడు ఈయన బలరాముడు. కానీ ఈయన చూడగానే అయం వైరోహిణి పుత్రో, ఈయన రోహిణీదేవి కుమారుడు, అంటే నీ కుమారుడు కాదు ఆ పక్కావిడ కుమారుడు అని చూడగానే చెప్పేశాడు ఆయన. అటుపక్కకి చూస్తే కృష్ణ భగవానుడు. కృష్ణ భగవాన్ని చూడగానే ఒకసారి గర్గుడు నిశ్చేష్టుడైపోయాడు. ఎందుచేత అంటే అసలు ఎవరైనా ఈ పరమాత్మ అంటే యం బ్రహ్మేది వదంతి కేచన, కొందరు పరబ్రహ్మ ఈ జగత్తుకంతటికీ మూలమైన వాడు, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని కదా. కనుక బ్రహ్మ జగత్కారణమైన వాడు, దొడ్డవాడు, గొప్పవాడు, గొప్పదిగా చేయువాడు అని చెప్పబడేటటువంటి పరమాత్మ వేదాంతములు పరమాత్మని బ్రహ్మ అనే శబ్దంతో కీర్తిస్తాయి కదా. కనుక యం బ్రహ్మేతి, ఎవరిని బ్రహ్మ అని వేదాంతములన్నీ కూడా వదంతి కేచన జగత్కర్తేతి చ, మరికొందరు ఏనంపరే ఈయనను, కొందరు జగత్కర్తేతి చ, జగత్తునంతటిని సృజించినటువంటి వాడు ఆ బ్రహ్మదేవుడు కాదు, ఆ బ్రహ్మదేవునితోటి కలిపి జగత్తునంతటిని సృజించినటువంటి వాడు ఈయన అని. కొందరు ఆత్మ ఇది పరే, అందరి లోపల అంతర్యామిగా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ అని కొందరు అంటారు. అలాంటి పరమాత్మకు ఇవాళ నేను నామకరణం చేయడానికి వచ్చాను. ఓ నిమిషం మూఢం అయిపోయేటండి. నా పేరేం పేరు, ఆయన పేరే గుర్తులేదు. నేను ఈయనకి పేరు పెట్టడానికి వచ్చాను, నా పేరే నేను మర్చిపోయాను. అంటే కృష్ణ భగవానుడు అంటే అంత మోహపుత్రే, అంత దివ్యమైన సౌందర్యం కదండి. ఆయన సౌందర్యాన్ని చూడగానే పరమాత్మని తెలుసు. నేను గర్గ మహర్షికి ఆయన పరమాత్మని తెలిసినవాడు కదా. పరమాత్మ అంటే ఎవరండి? ఈ లోకాన్ని సృష్టించి అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామ రూపే వ్యాకరవాణి, ఉపనిషత్తు చెప్పిన మాట. ఏమని? నేను జీవులతో పాటుగా ప్రతి పదార్థంలోనూ వ్యాపించి దానికి ఒక రూపము, దానికి ఒక నామము కల్పిస్తాను అనుకుని ఇంత జగత్తు సృష్టించిన వాడు పరమాత్మ. ఇవాళ ఆ పరమాత్మకు గర్గుడు నామకరణం చేయబోతుంది. ఎలాంటి ఎంత భాగ్యం ఇది పరమాత్మకి నామకరణం చేయడం అంటే. ధైర్యం ధునోతి, నామకరణం చేయాలి, ఏం పేరు పెట్టాలో ఆలోచించాలంటే మనసు నిలకడగా ఉండాలి. ధైర్యం ధునోతి, ఈ ధైర్యం కాస్త ఎగిరిపోతుంది, కదిలిపోతుంది, ధైర్యం చలించిపోతుంది. కనుక ముందు మనసును చక్కబెట్టుకుని అప్పుడు నామకరణం చేయాలి.
కంపయతే శరీరం. ఆ పరమాత్మని చూసిన ఆనందంలో ఒళ్ళంతా వణికిపోతుంది. మరి పురోహితుడు గారు ఏదో జాగ్రత్తగా కూర్చోవాలి, లేకపోతే ఎంత ఇప్పుడు భయం అండి. ఎవరితోటైనా మాట్లాడాలంటే భయం. మాస్క్ ఉందా లేదా, లేదా దూరంగా ఉన్నారా లేదా, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఇలా చెప్తున్నారా? మరి ఆ పురోహితుడు వచ్చి మనకి అన్ని అవలక్షణాలతో కనబడ్డాడు అనుకోండి, ఈయన మనకి పేరు పెడతాడో ఏదో తర్వాత కానీ ఏమంటించిపోతాడో అని భయపడిపోతూ ఉండే కాలం కదండి. మరి ఈయన స్థిరంగా కూర్చోవాలి, వాళ్ళందరినీ కూర్చోబెట్టి నామకరణం చేయాలి. కానీ కంపయతే శరీరం, నా శరీరం అంతా కూడా కంపించిపోతుంది. రోమాంచయతి విలోపయతి మతించ. రోమాంచయతి, ఆయన చూడగానే ఒళ్ళంతా గగుర్పడుస్తోంది. అసలు ఈయన ఎన్ని శాస్త్రాలు చదువుకున్నాడో ఏమిటో మొత్తం అన్నీ. ఇప్పుడు ఆ పేరు పెట్టాలంటే మాసనామన నక్షత్రనామ్న అని ఏదో పేరు పెట్టాలి. ఆ నక్షత్రాన్ని బట్టి ఏం పేరు పెట్టాలి, మాసాన్ని బట్టి ఏం పేరు పెట్టాలి, ఇలా ఏదో శాస్త్రం చెప్పినవి ఉన్నాయి. కానీ అవన్నీ గుర్తుండాలంటే ఆ మతి విలోపయతి నశించిపోతుంది మతి కూడా. ఎలా? ఈయనకి పేరు పెట్టడం కోసమని నా పేరు నేనే మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పరమాత్మని దర్శిస్తే ఇంతకాలానికి పుణ్యం పండి పరమాత్మని దర్శించుకునే భాగ్యం కలిగింది. ముద్దుల మూట కడుతూ ఉన్నాడు చిన్నపిల్లవాడు. ఒక్కసారి ఈ గర్గ మహర్షికి ఏమనిపిస్తుంది? పాదౌ దధామియది మాం వదితా జనోయం ఉన్మత్తమేవ. ఒకసారి ఆ పిల్లవాడిని తీసుకుని ఆయన పాదములు రెండు శిరస్సు మీద పెట్టుకుంటే పరమాత్మ పాదారవిందములండి కదా పునఃశంకరధాంగ కల్పగధ్వజారవిందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమ త్వచ్చరణాంబుజద్వయం మదీయమూర్ధానవలంకరిష్యతి అని కోరుకోవాల్సింది కదా. పరమాత్మ పాదారవిందాలు శిరస్సున ఉండాలని ఇవాళ భాగ్యం లభించింది కనుక ఈ పాదములు రెండు తీసి నా నెట్ మీద పెట్టుకుంటే బాగుండు అనిపించింది. అనిపిస్తే ఆయన ఎవరు? గోపాల బాలుడు, చిన్నపిల్లవాడు కదా. ఈయనెవరు? మహర్షి. మహర్షి గారు వెళ్ళి ఓ గోపాల బాలుడు యొక్క పాదాలు రెండు నెట్ మీద పెట్టుకుంటే లోకం అంతా ఏముంటుంది? ఏమంటే ఆ గర్గుడికి ఏమన్నా ఈ మధ్యన మతి చెలించిందా అని ఉన్మత్తమేవా, నేను ఉన్మత్తుల్ని అని ఈ లోకం అంతా అనే ప్రమాదం ఉంది. నాకైతే ఉంది. ఆ పిల్లవాడిని ఒకసారి ఆయన పాదాలు శిరస్సు మీద ధరించాలి అని. ఏం చేయాలి? ఒకవేళ వక్షసి చేత్ కరోమి, ఆ పిల్లవాడిని అలా ఒకసారి తీసుకుని వక్షస్థలంలో కౌగలించుకోవాలి అని ఉంది. ఒకవేళ అలా నేను కనుక కౌగలించుకున్నట్లయితే తచ్చాతి చాపలమహు, అది చాపల్యం. అలా కొంచెం మడి దడి పాటించేటటువంటి వాళ్ళు ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి అంటే వాళ్ళు వాళ్ళలా ఉండాలండి. ఇప్పుడు మందులు తయారు చేస్తున్నారా, ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్నారా, అది ఎంతో జాగ్రత్తగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు తయారు చేస్తే తప్ప వ్యాధి నివారణకు పనికిరాదు కదా. ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తే కుదరదుగా. కనుక ఫార్ములా సక్రమంగా పాటిస్తే సక్రమంగా పనిచేస్తుంది. ఏ కార్యక్రమం? పూజ పునస్కారం. ఇప్పుడు మనం భాగవత సప్తాహం చేస్తున్నాం. అది భాగవత సప్తాహం కూడా సక్రమంగా చేయాలి కదా. సక్రమంగా చేస్తే సక్రమమైన ఫలం కలుగుతుంది. సక్రమంగా చేయాలంటే క్రియాకలాపంలో ఎక్కడ రాజీ పడకూడదు. కనుక మనకి ఆ యాగమో యజ్ఞమో చేయించేవాళ్ళు కూడా అంత నిష్టగా ఉంటేనే ఆ కార్యక్రమం ఫలాన్ని ఇస్తుంది. మన వృత్రాసుర చరిత్రలో చెప్పుకోలేదండి, స్వరంలో కొంచెం తేడా వచ్చేటప్పటికి ఏమైపోయింది? చంపాల్సిన వాడు చంపబడ్డాడు కదా వృత్రాసురుడు. చేత మనం ఆ క్రమం తప్పకుండా ఆచరించాలి. అందుకోసమని మనం ఎంచుకుని పెద్దల్ని పిలిపించుకుని వారి చేత ఆ కార్యక్రమం చేయించుకోవడం ఎందుచేత అంటే వాళ్ళు ఏదో శుద్ధంగా ఉంటారని ఉండాలి. ఈయన ఏమనుకుంటాడో అని ఈయన భుజం మీద చేయి వేసి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చేసి ఇలా ఇచ్చేస్తే కుదరదు. ఎలా ఉండాలో అలా ఉండాలి. ఎవరు ఎలా ఉండాలో వాళ్ళు అలా ఉండాలి. ఉంటే ప్రేమ ఉన్నట్టు. ప్రేమ ఉంటే ఏంటి కౌగిలించేసుకుంటే ప్రేమ ఉన్నట్టు ఏంటండి? కాదు కదా. అందుకే వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళకి మేలు కలిగేలా, ఎలా మేలు కలుగుతుందో అలా చేయాలి.
ఇప్పుడు మిమ్మల్ని కింద కూర్చోమంటే కూర్చున్నారా లేదా? వీళ్ళు ఏమైనా నాకు సంభావం తగ్గుపిచ్చేస్తారేమో, పర్వాలేదండి సోఫాలో కూర్చోండి అంటే కాదు, ఇలా కూర్చోండి అంటే కూర్చున్నారు, బుద్ధిమంతులు కానీ కూర్చున్నారు అనుకోండి. కనుక దానికి మాట పడిపోతే ఎలాగా? చెప్పాల్సింది చెప్పాలి. ఎందుకంటే మీకు మేలు కలగడమే కదా లక్ష్యం, మీకు మేలు కలగడం లక్ష్యం తప్ప. అందుకోసమని వీలైతే ఎవరైనా సరే అవతలి వాడిని, ఒకవేళ గొప్పవాడు అనుకుందాం, ఎవరైనా ఓ గొప్పవాడు ఉన్నాడు అనుకో, ఈయన చేయగలిగిన పని ఏంటి? అవతలి వాడిని కూడా తానంత గొప్పవాడిని చేయి. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళిపోయి కిందికి వెళ్ళిపోయి నేను దిగజారిపోయి ఉంటానంటే ప్రయోజనం లేదు. అలాంటి వాడి వలన లోకానికి ఏమీ ప్రయోజనం. వాళ్ళు కిందికి దిగిపోవడమే మిగులుతుంది తప్ప వీడు పైకి వెళ్ళడమే ఉండదు. ఆయనే కిందికి దిగిపోయాడు కదా, కనుక తన స్థాయికి బాణం తీసుకురావాలి, దానికి అనుగుణంగా చెప్తారు.